ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఓటీటీ రిలీజ్లో పెద్ద సినిమా ఒకటి. థియేటర్స్లో భారీ విజయాన్ని అందుకున్న ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ ప్లాట్ఫామ్లోకి రాబోతుండగా ప్రేక్షకులకు ఒక సర్ప్రైజ్ సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. సాధారణంగా థియేటర్స్లో విడుదలైన సినిమా ఓటీటీలోకి వచ్చినప్పుడు అదే వర్షన్ను విడుదల చేస్తారు. కానీ పెద్ద విషయంలో మాత్రం పరిస్థితి కొంచెం భిన్నంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఓటీటీ ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా కొన్ని అదనపు సన్నివేశాలను జోడిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. థియేటర్స్లో విడుదలైన పెద్ద సినిమా రన్ టైం దాదాపు 3 గంటల 3 నిమిషాలు. ఇప్పటికే ఇది చాలా పెద్ద నిడివి ఉన్న చిత్రంగా గుర్తింపు పొందింది. అయితే సినిమా విడుదలకు ముందు ఎడిటింగ్ సమయంలో కొన్ని కీలక సన్నివేశాలు తొలగించాల్సి వచ్చిందని సినీ వర్గాల్లో చర్చ జరిగింది. ముఖ్యంగా కథలో భావోద్వేగాలను మరింత బలంగా చూపించే కొన్ని సన్నివేశాలు చివరి వర్షన్లో చోటు దక్కించుకోలేకపోయాయని సమాచారం. ఇప్పుడు వాటిలో కొన్నింటిని తిరిగి జోడించే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్టు తెలుస్తుంది. ప్రత్యేకంగా హీరో రామ్ చరణ్ మరియు ప్రముఖ నటుడు జగపతి బాబు మధ్య తెరకెక్కించిన కొన్ని భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకులకు ముందు రాలేదు. కథలో వారి అనుబంధాన్ని మరింత బలంగా చూపించేలా రూపొందించిన ఈ సన్నివేశాలు థియేటర్ వర్షన్లో కనిపించకపోవడంతో కొంతమంది అభిమానులు నిరాశ వ్యక్తం చేశారు. ఇప్పుడు ఓటీటీ విడుదల సందర్భంగా ఈ సన్నివేశాలను మళ్ళీ చేర్చే అవకాశం ఉన్నట్టు టాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. దీంతో పాత్రల మధ్య ఉన్న ఎమోషనల్ కనెక్షన్ మరింత స్పష్టంగా అర్థమయ్యే అవకాశం ఉంది. అంతేకాదు ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన శివరాజ్ కుమార్ మరియు రామ్ చరణ్ మధ్య కూడా కొన్ని ఆసక్తికరమైన సన్నివేశాలు చిత్రీకరించినట్టు సమాచారం. కానీ నిడివి కారణంగా అవి కూడా తుది వర్షన్లో చోటు దక్కించుకోలేకపోయాయి. ఇప్పుడు ఆ ఫుటేజ్లో కొంత భాగాన్ని కూడా జోడించే అవకాశం ఉందని చెప్తున్నారు. ఈ అదనపు సన్నివేశాల కారణంగా ఓటీటీ వర్షన్ రన్ టైం దాదాపు 20 నిమిషాలు పెరిగే అవకాశం ఉంది. అంటే థియేటర్స్లో చూసిన వర్షన్తో పోలిస్తే ఓటీటీలో ప్రేక్షకులు మరింత విస్తృతమైన కథను చూడగలరన్న మాట. ఇలాంటి వ్యూహం ఇటీవల కొన్ని పెద్ద సినిమాలలో కనిపించింది. థియేటర్స్లో కట్ అయిన సన్నివేశాల తర్వాత ఓటీటీలో చూపించడం వల్ల ప్రేక్షకుల్లో మళ్ళీ ఆసక్తి పెరుగుతుంది. ముఖ్యంగా ఇప్పటికే సినిమా చూసిన వారు కూడా కొత్త సన్నివేశాల కోసం మరోసారి వీక్షించే అవకాశం ఉంటుంది. పెద్ద విషయంలో కూడా ఇదే జరుగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. థియేటర్స్లో సినిమాను ఆస్వాదించిన ప్రేక్షకులు అదనపు ఫుటేజ్ కోసం మరోసారి ఓటీటీ వైపు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల విషయానికి వస్తే ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ ఈ చిత్ర హక్కులను సొంతం చేసుకున్నట్టు సమాచారం. భారీ అంచనాల మధ్య తెరకెక్కించిన ఈ సినిమాపై డిజిటల్ మార్కెట్లో కూడా మంచి ఆసక్తి కనిపిస్తుంది. సినిమా థియేటర్స్లో మంచి ఆదరణ పొందడంతో పాటు ఇప్పుడు ఓటీటీలో కూడా కొత్త వర్షన్తో ప్రేక్షకుల ముందు రావడం విశేషంగా మారింది. ముఖ్యంగా అదనపు సన్నివేశాలు కథకి ఎంతవరకు ఉపయోగపడతాయి, ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటుంది అనే అంశాలు ఆసక్తికరంగా మారాయి. మొత్తానికి పెద్ద ఓటీటీ రిలీజ్ కేవలం సాధారణ డిజిటల్ విడుదల మాత్రమే కాదు, ప్రేక్షకులకు కొత్త అనుభవాన్ని అందించే ప్రయత్నంగా కనిపిస్తుంది. థియేటర్స్లో కనిపించిన కొన్ని సన్నివేశాలు పాత్రల మధ్య మరింత బలమైన భావోద్వేగాలు కలిగే కథలోని కొన్ని కొత్త కోణాలు ఓటీటీ వర్షన్లో ఉండే అవకాశం ఉండడంతో అభిమానుల అంచనాలు మరింత పెరిగాయి. మరి ఓటీటీలో విడుదలయ్యే ఈ కొత్త వర్షన్ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.